నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు అంచనాలో దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్పీకర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ పదవికి గౌరవం తెచ్చేటట్టు పనిచేస్తాను. అయ్యన్న పాత్రుడు. పోలవరం శ్వేతపత్రంపై అంబటి రాంబాబు ఫైర్. వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని లంకా దినాకర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం పవన్ ఇక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. తాను ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ఒక కామన్ మ్యాన్ గా అని తెలిపారు. ఇప్పటి నుంచి సినిమాలు చేసుకుంటానని వెల్లడించారు. 99లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత
మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు వల్లే పోలవరం నాశనం అయ్యిందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి పరుష పదజాలాలు చాలా విరివిగా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాశనం అయిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది విధ్వంసం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ముఖ్యంగా 2 సంవత్సరాల పైచిలకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పైన, పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకున్నా. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి, డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది.
ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులకు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంస్ రియాఓస్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడంపై సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. విజయవాడలో సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి మాట్లాడాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయ్బరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేసి బాగుంటుంది అన్నట్లు వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ కాదు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తాడు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని చేయలు అధ్వర్యంలో కలిపినా మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాలకి అప్పచెప్పడానికి ప్రయత్నం. వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలో సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దాదాపు 50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా, పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తా చెదారాన్ని తొలగించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 72 మున్సిపాలిటీస్, మొత్తం 123. అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో 17 మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు, సిఈ కావచ్చు, వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియట్లో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేసాము. ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, సివరేజీ ప్రాజెక్ట్స్, వీటి మీద. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలో అయినా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని, బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి. అంటే ఆ రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిని. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు. అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్, అంటే పెద్ద పెద్ద. మహిళలను హత్య చేసిన ఘటనలో 2 వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పల్నాడు మాచర్ల ఎస్పీ మల్లికా ఖార్గే మాట్లాడుతూ బుధవారం అర్ధరాత్రి కారంపూడి మండలం ఒప్పిచెర్లలో విజయలక్ష్మి మహిళ దారుణ హత్యకు గురైంది. రమావత్ బాబు నాయక్, బానావత్ బాలు నాయక్ ఇద్దరు మద్యం కోసం దుకాణం దగ్గరకు వెళ్లారు. మద్యం అమ్ముతున్న విజయలక్ష్మితో ఘర్షణకు దిగారు. విజయలక్ష్మిపై కక్ష పెంచుకొని ఆమె ఇంటికి వచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారు. అది కారంపూడి మండల్లో ఒప్పిచెర్ల విలేజ్లో ఇది జరిగింది. సో ఇది జరిగిన వెంటనే మనం పోలీస్ టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది. డిఎస్పి గుర్జల, సిఐ కారంపూడి, ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఉంది. బికాజ్ ఆమె ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజురీ వల్ల చనిపోయి ఉంది. ఆమె బ్యాక్ రూమ్లో ఆమెది 2 పోర్షన్ హౌస్ ఉంది. సో ఇమీడియట్లీ ఇంకా ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్, దాట్ ఆల్సో ఒక లేడీది. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇంకా హెల్ప్ కోసం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈ కేసులో పంపడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. ఫోరెన్సిక్ టీమ్, క్లూస్ టీమ్ కూడా పంపడం జరిగింది. అది దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్లో మనకి వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ కి లాస్ట్ ఆమె బేసికలీ ఆమె ఒక లిక్కర్ బెల్ట్ షాప్ లాగా నడిపిస్తుంది. సో అక్కడ చాలామంది అక్కడ బయటే వచ్చి తాగుతారు, ఆమె ఇంటి బయటే. సో అక్కడ 2 persons నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ బాలు నాయక్ అండ్ బాబు నాయక్, వాళ్ళు కూడా నేటివ్ ఆఫ్ కారంపూడి. సో వాళ్ళు లాస్ట్ ఆమెతో బేసికలీ ఒక గొడవ జరిగింది. సో ఆమె వాళ్ళు డ్రింక్ అడిగారు, బట్ వాళ్ళ దగ్గర డబ్బు లేక ఆమె బ్యాగ్ తీసుకుంది. ఇది చాలామంది అక్కడ విట్నెసెస్ కూడా చూశారు. సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు. ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్పర్స్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటి లోపల వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పడ్డారు ఇద్దరు. అండ్ వాళ్ళు వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయన్నారు. 2019 ముందు 70% పనులు పూర్తయ్యాయని, కానీ జగన్ పాలనలో 10% పనులు కూడా పూర్తి కాలేదన్నారు. వేసినప్పుడే మేము చెప్పాం, ఇది ఆర్థిక వ్యయ ప్రయాసంతో భారంతో ఈ యొక్క ఇబ్బందికరంగా పరిగణిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము. వీరు ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుందన్నారు, ఇది అబద్ధం అని చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమై ఇవాళ వ్యయం పెరుగుదల. అలాగే సమయం అసాధారణంగా ఏదైతే 2023 నాటికి పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు ఇంకొక 4 సంవత్సరాలు, అది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ సంస్థలు వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని మొత్తాన్ని కూడా పూరించాలని అంతర్జాతీయ సంస్థల సహాయ సహకారం తీసుకుంటే కానీ పూర్తి కాని పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలకి త్రాగునీరు, రైతులకి సాగునీరు, అలాగే ఫ్యాక్టరీలకి సంబంధించి అవసరమైన పారిశ్రామిక నీటి వసతులను అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడినందున, అదేవిధంగా చివరులుగా రాష్ట్రంలో ప్రజలంతా మరియు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవసరాలు అవకాశాలన్నీ మొత్తాన్ని కూడా ఈ ప్రజలందరూ కూడా కోల్పోవడం జరిగింది. అవకాశాలన్నింటినీ కోల్పోవడం జరిగింది. ప్రజలకి రావాల్సినటువంటి ఆదాయం ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా సృష్టించవలసినటువంటి సంపద కోల్పోవటం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి వాళ్ళకి జీడిపిలో కాంట్రిబ్యూట్ కావాల్సింది నష్టం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి రెవెన్యూ వచ్చేది కూడా నష్టం జరిగింది. ఇది కేవలం వ్యవసాయానికి, నీటిపారుదల, పారిశ్రామికంగా ఇది దేశ ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి అంశాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇదే శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు పుష్పాలతో పూజలు చేసి స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు.
జగన్ అండతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజలను భయపెట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఆరోపించారు. చిత్తూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పల్నాడులో అరాచకాలు, విధ్వంసాలు, హత్యలు చేశారని మండిపడ్డారు. ఒకటి కాదు అనేకమైన అరాచకాలు చేశారు. అక్కడ మొన్న ఎన్నికలలో రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వేలాది మంది ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు, ఏజెంట్ ఇంతమంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారే స్వయంగా లోపలికి వెళ్లి మరి ఈవీఎంను చేతులకు తీసుకుని పైకెత్తి కింద వేసి ధ్వంసం. ఒకటి కాదు అనేకమైన అరాచకాలు చేశారు. అక్కడ మొన్న ఎన్నికలలో రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వేలాది మంది ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు, ఏజెంట్ ఇంతమంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారే స్వయంగా లోపలికి వెళ్లి మరి ఈవీఎంను చేతులకు తీసుకుని పైకెత్తి కింద వేసి ధ్వంసం. రాజమండ్రిలో గెలిచిన ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ధ్వంసాలు, దహనకాండాలు చేయడానికి కాదని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రాత్రి తన ప్రచార వాహనాన్ని దగ్ధం చేసింది ప్రతిపక్ష నేతలేనని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై దాడులు జరిగాయని అన్నారు. కానీ వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. ఇవాళ ప్రజలు మీకు పట్టం కట్టింది ఇంకా పోటీ పడి పరిపాలనలో, అభివృద్ధిలో ముందుకు వెళ్తారని పట్టం కట్టారు. అంతే తప్పితే ఈ రకమైన ధ్వంసాలు చేయడము, దహనకాండలు చేయడం గురించి కాదు. రాజమండ్రి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశంలో తీసుకొచ్చి ఇలా విధ్వంసాలు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మొన్న సాయి అనే ఒక పిల్లోడి పైన సీసీ ఫుటేజ్ దొరికింది. ఇంత బండరాయి తీసుకుని వచ్చి నెత్తికేసి కొట్టారు. ఆ వ్యక్తులు ఎవరో కూడా క్లియర్గా పోలీస్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని ఏం అరెస్ట్ చేశారో నాకేం తెలియదు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేశారో లేదో కూడా నాకు తెలియదు. అంటే 16 కుట్లు నెత్తిపైన పడితే మరి ప్రాణం పోయేదే కదా. మరి అలాంటి వాళ్ళని ఇంకా ఈ సభ్య సమాజంలో ఇంకా అలా వదిలేస్తారా? మొన్నటికి మొన్న మా పార్టీ నాయకులు ఇళ్ల పైన దొమ్మికి వెళ్ళారు, కొట్లాడికి వెళ్ళారు. అసలు ఇది ఎక్కడ సంస్కృతి? అర్ధరాత్రి 12ంటికి దొమ్మికి వెళ్తారా, కొట్లాడికి వెళ్తారా? ఇదేనా మీకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వదించింది? మీరు చేసే కార్యక్రమం ఇవేనా? ఎంతో గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్ళాలి. రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి. ఈ రకంగా అధ్వానంగా సోషల్ మీడియాలో పెడతా ఉంటే లాక్స్లో వ్యూవర్షిప్ వస్తూ ఉంది. సోషల్ మీడియాలో పెడతా ఉంటే 40 లక్షలు 50 లక్షల మంది చూస్తూ ఉన్నారు. అంటే ఇంతమంది చూస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు ఎంత దారుణాలకి పాల్పడతా ఉన్నారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవం శనివారం కాకినాడలో టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1940వ సంవత్సరంలో వాడిన కెమెరాల నుంచి 2023లో ఉపయోగంలో ఉన్న అత్యాధునిక కెమెరాల వరకు ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎంప్లాయీ బి జగన్నాథం, కాకినాడ కెమెరా క్లబ్ అధ్యక్షుడు ఎన్వీఎస్ రామమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. నమస్కారం అండి. ఈ రోజున దేశవ్యాప్తంగా జూన్ 29ని జాతీయ కెమెరా దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున కాకినాడలో గల టౌన్ హాల్ నందు కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో 200 సంవత్సరాల క్రితం పురాతన కెమెరాలు మా క్లబ్ సభ్యుడు శ్రీ వి బాలకృష్ణ గారి యొక్క సహకారంతో మా క్లబ్ అధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ రామమూర్తి గారు మరియు మా క్లబ్ ఫౌండర్ మెంబర్ అయిన శ్రీ ఎన్ బాబురావు గారు మరియు ఇక్కడ కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు జస్వంత్ శ్రేణి గారు
ఒక సహకారంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నాం. ఇది ఈ యొక్క నేషనల్ కెమెరా డే అని పిలువబడుతున్నది. కాబట్టి ఇప్పుడు పురాతనమైన కెమెరాలంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఈ కెమెరాల గొప్పతనం కూడా తెలియదని ఒక పుర ప్రజలకు ఒక అవగాహన ఫోటోగ్రఫీ మీద కల్పించాలని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనింది. కాబట్టి సభ్యులందరూ, కాకినాడ పుర ప్రజలందరూ కూడా, ఫోటోగ్రఫీ మిత్రులు, ఫోటోగ్రఫీ లవర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఎగ్జిబిషన్ని, ఓల్డ్ కెమెరాల ఎగ్జిబిషన్ తిలకించవలసిగా ప్రతి వారిని కాకినాడ కెమెరా క్లబ్ని అభ్యర్థిస్తాను. సమిష్టిగా పాలకొండ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కౌన్సిలర్లు సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ శనివారం అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయనను మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు కార్యాలయంలోని పలు విభాగాలు అధికారులతో కలిసి సాధారణంగా ఆహ్వానించారు. వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, సత్యబాబు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మీ పైన ఉంది, కౌన్సిలర్స్ గా అందరి బాధ్యత, మా బాధ్యత, అది ఎమ్మెల్యేగా నా బాధ్యత, కౌన్సిలర్స్ గా అందరి బాధ్యత మీది కూడా. ఇందులో అందరూ భాగస్వామ్యం. ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అంటే ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల కంటే దీన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే మీ ద్వారా కోఆపరేషన్ అవసరం. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద మీకు పట్టు ఉండాలా, అలాగే దాని మీద మీకు అవగాహన ఉండాలి, మీకు తెలియాలి. వితౌట్ యువర్ నాలెడ్జ్ మీరు తెలియడానికి లేదండి కమిషనర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్ ఈస్ అన్టాలరబుల్. మీరు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఉన్నారో మీరు పిలిపించండి, నేను పిలిపిస్తాను, మాట్లాడదాం. ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో దాన్ని ఎట్టి పరిస్థితులు డెవలప్ జరగాలి. ఏదైతే ఎంత శాంక్షన్ చేశారండి? 178 lakhs. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.